అందరికీ నమస్కారం. మనందరం కూడా ఆనందించే విషయం, ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధానికి ఫుల్ స్టాప్ పడింది. ఇది ఫుల్ స్టాపా కామానా అనేది రాబోయే కాలంలో తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే ఇరాన్ మీద యుద్ధానికి 5 రోజుల పాటు సీజ్ ఫైర్ ప్రకటిస్తున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో చెప్పుకొచ్చారు. ఇది ఒక మంచి పరిణామం, ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే దీనికి గల కారణాలేంటి? ట్రంప్ ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గాడా, లేదు ప్రపంచంలో వస్తున్న గ్యాసు చమురు సంక్షోభాన్ని చూసి కొంత మెత్తబడ్డా, గల్ఫ్ దేశాలు తీసుకొచ్చిన ఒత్తిడి పనిచేసిందా, భయపడ్డా? వీటన్నిటి మీద కూడా నేను ఒక వీడియో మన ఛానల్లో చేశాను. కారణాలు ఏంటి, ట్రంప్ ఎందుకు సీజ్ ఫైర్ ప్రకటించాడు, 48 గంటల్లో ఇరాన్లో ఉన్నటువంటి విద్యుత్ కేంద్రాల మీద దాడి చేస్తానని వార్నింగ్లు ఇచ్చినటువంటి ట్రంప్ ఆ స్టేట్మెంట్ ఇచ్చిన 24 గంటల్లో మెత్తబడటానికి ఉన్న కారణాలు ఏంటి అనే దాని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను. యుద్ధం స్టార్ట్ అయ్యి 4వ వారంలో మనం ఉన్నాం. ఈ 4వ వారంలో కొంత ఫుల్ స్టాప్ కామానా మొత్తానికి సీజ్ ఫైర్ ప్రకటించబడింది. ఈ 4 వారాల యుద్ధంలో ఎవరిది పై చేయి? 3 వారాలు కంప్లీట్గా జరిగిపోయాయి, 4వ వారంలో ఉన్నాం మనం. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికాలో ఎవరిది పై చేయి? ఇజ్రాయెల్ అమెరికా తాము అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలిగాయా, ఇరాన్ కోల్పోయింది ఏంటి అనేది మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, యుద్ధం స్టార్ట్ చేసినటువంటి డే వన్ అంటం కంటే కూడా ఫస్ట్ 2 అవర్స్లోనే అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపగలిగారు. నిజానికి ఒక దేశ సుప్రీం లీడర్ని చాలా ఈజీగా చంపేసినట్టే లెక్క. ఆ మేరకు వాళ్ళు ఆ రోజుకి సక్సెస్ సాధించగలిగారు, వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ కాగలిగారు. ఖమేనీని లేకుండా చేద్దాం అనుకున్నారు, చేశారు. అయితే రంజాన్ మాసంలో వాళ్ళ సుప్రీం లీడర్ని కోల్పోవటం అనేటువంటిది ఇరాన్ చాలా సీరియస్గా తీసుకుంది. చాలా అంటే చాలా తెగించి పోరాటం చేసింది. నిజానికి అమెరికాని ఇజ్రాయెల్ని ఎదుర్కొనేటువంటి సత్తా ఇరాన్ దగ్గర లేదు. ఒక్క అమెరికాతోనే పోరాటం చేయలేదు, పైగా ఇజ్రాయెల్ అమెరికా 2 దేశాలతో కలిసి పోరాటం చేయాలి, సాధ్యం కాదు. డైరెక్ట్గా రష్యా కానీ చైనా కానీ యుద్ధానికి వచ్చే పరిస్థితి కూడా లేదు. అయినా సరే మొండిగా తెగించి ఇరాన్ పోరాటం స్టార్ట్ చేసింది. నిజానికి అమెరికా ఇజ్రాయెల్ అనుకుంది ఏంటంటే, ఒక 2-3 రోజుల్లో ఇరాన్ పూర్తిగా తమ చేతుల్లోకి వస్తుంది. ఇదే ట్రంప్ భావన. ఖచ్చితంగా ఇరాన్ తన చేతుల్లోకి వస్తుందని ట్రంప్ భావించాడు. తన అనుకూల ప్రభుత్వాన్ని పెట్టుకొని ఇరాన్లో ఉన్నటువంటి సహజ వనరులన్నీ కూడా తన చేతుల్లోకి తీసుకోవాలనేది ట్రంప్ ఆలోచన. కానీ ఇరాన్ అంత ఈజీగా లొంగే దేశం కాదు అనేది రియాలిటీలో అర్థమైపోయింది. తెగించి కొట్టాడింది, ఏమాత్రం వెనక దగ్గలేదు. పైగా ట్రంప్లో ప్లానింగ్ లోపం క్లియర్గా కనపడింది. ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేసినప్పుడు ఇరాన్ స్ట్రెంత్ ఏందో కూడా తెలుసుకొని దాడి చేయాలిగా. ఇరాన్ స్ట్రెంత్ హర్మోజ్ జలసంధి. ఆ జలసంధి ద్వారా ప్రపంచానికి గల్ఫ్ దేశాల నుంచి 20% చమురు గ్యాసు సప్లై అవుతూ ఉంటాయి. మన ఇండియాకైతే 50% పైగా చమురు, 40% పైగా గ్యాస్ సప్లై అవుతూ ఉంటాయి. మరి అలాంటి హర్మోజ్ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేసింది. ఇరాన్కు ఉన్నటువంటి బలమే అది కదా, క్లోజ్ చేసింది. వాళ్ళు ఇష్టం అయితేనేమో ఆ నౌకల్ని ఎలో చేస్తున్నారు, లేకపోతే అక్కడే క్లోజ్ చేసి స్టక్ చేసేస్తున్నారు. అంటే ప్రపంచ దేశానికి గ్యాసు చమురు సప్లై గల్ఫ్ దేశాల నుంచి ఆగిపోయింది. ప్రపంచం మొత్తం గ్యాసు చమురు సంక్షోభం వచ్చింది. పైగా ఇరాన్ చాలా క్లియర్గా స్ట్రాటజీగా గల్ఫ్ దేశాల మీద దాడి చేసింది. మామూలుగా గల్ఫ్ దేశాలు కూడా ముస్లిం కంట్రీసే కదా. షియా సున్నీ అనేటువంటి ఒక వివాదం, ముస్లింలో ఉన్నటువంటి 2 తెగల మధ్య ఆధిపత్య వివాదం ఉంటే ఉండొచ్చేమో, కానీ మామూలుగా 2 కూడా ముస్లిం దేశాలే. అయినప్పటికీ గల్ఫ్ దేశాన్ని ఇరాన్ టార్గెట్ చేయడానికి ఉన్న కారణం ఏంటంటే, ఈ అమెరికా మీద ఇరాన్ దాడి చేయలేదు, పైగా ఇజ్రాయెల్ మీద ఎక్కువ కాలం యుద్ధాన్ని సస్టైన్ చేయలేదు. కాబట్టి యుద్ధం ఆగాలి, తన మీద దాడులు ఆగాలి అంటే గల్ఫ్ దేశాన్ని టార్గెట్ చేయాలని ఇరాన్ భావించింది. స్ట్రాటజీ గల్ఫ్ దేశాల మీద తను దాడి చేస్తే గల్ఫ్ దేశాలు అమెరికా మీద ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొస్తాయి కదా యుద్ధాన్ని ఆపమని. మరి గల్ఫ్ దేశాలని టార్గెట్ చేయడానికి ఉన్న కారణం ఇంకోటి ఏంటంటే, గల్ఫ్ దేశాలు అమెరికా సైన్యానికి స్థావరాలుగా మారాయి. అమెరికా ఎయిర్ బేస్కి, అమెరికా సైన్యానికి స్థావరాలుగా ఉన్నాయి. అంటే గల్ఫ్ దేశాల్లో తన ఆర్మీని, ఎయిర్ బేస్ని పెట్టుకొని ఇరాన్ మీద అమెరికా దాడి చేస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించినటువంటి ఇరాన్ గల్ఫ్ దేశాల మీద దాడి చేయడం స్టార్ట్ చేసింది. గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థని కొల్లగొట్టింది. సౌదీ అరేబియా, ఖతారు, ప్రధానంగా దుబాయ్, వీటిని బాగా టార్గెట్ చేసింది. అవి బాగా నష్టపోయినాయి. దుబాయ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. దుబాయ్ రియల్ ఎస్టేట్ మీద, పర్యాటక రంగం మీద ఆధారపడి ఉండేటువంటి నగరం. ఇప్పుడు మొత్తం దుబాయ్ మార్కెట్ అంతా కొలాప్స్ అయింది. పైగా దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా కీలకం, ప్రపంచంలో వివిధ దేశాలను కలుపుతూ ఉండేటువంటి ఎయిర్పోర్ట్ అది. ఆ ఎయిర్పోర్ట్ మీద దాడి చేసింది ఇరాన్. ఆ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేశారు. సో మొత్తానికి దుబాయ్ని భయపెట్టగలిగారు. అలాగే ఖతార్లో ఉన్నటువంటి చమురు శుద్ధి కర్మాగారాల మీద, గ్యాస్ కేంద్రాల మీద
టార్గెటెడ్గా ఇరాన్ దాడి చేసింది. ఖతార్ ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నం చేయగలిగింది. లేటెస్ట్గా ఖతార్లో ఉన్నటువంటి గ్యాస్ ఉత్పత్తి కేంద్రం మీద ఇరాన్ చేసిన దాడి వల్ల అది పూర్తిగా నష్టపోయింది. అది రికవరీ కావడానికి ఒక 5-6 సంవత్సరాలు పట్టిదట. 5 కాకపోతే కనీసం 3-4 సంవత్సరాలు. అక్కడ నుంచి మనకి 10% సప్లై గ్యాస్ వస్తూ ఉంటుంది. అదంతా ఆగిపోయినట్టే లెక్క. సో ఖతార్ ఒక్కసారిగా ఉలికి పడింది. సౌదీ అరేబియాలో ఉన్నటువంటి అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం మీద ఇరాన్ దాడి చేసింది. అక్కడ సౌదీ కూడా పెద్ద ఎత్తున నష్టపోయింది. పైగా యుద్ధానికి ఇరాన్ పెడుతున్న ఖర్చు కంటే అమెరికా ఇజ్రాయెల్ పెడుతున్న ఖర్చు చాలా ఎక్కువ. ఇరాన్ చిన్న చిన్న డ్రోన్ల ద్వారా దాడి చేస్తుంది, కానీ అమెరికా ఇజ్రాయెల్ పెద్ద పెద్ద క్షిపణులు వాడుతూ ఉన్నాయి. ఇరాన్ పెడుతున్న ఖర్చు తక్కువ. అంటే ఇరాన్ ఎక్కువ ఖర్చు పెట్టగలిగిన దేశం కూడా కాదు ఆర్థికంగా. వాళ్ళు చిన్న చిన్న డ్రోన్ల ద్వారా వాళ్ళు అమెరికా మీదకి ఇజ్రాయెల్ మీదకి వాళ్ళ స్థావరాల మీదకి దాడులు చేస్తున్నారు. పైగా వాళ్ళ స్థావరాల కంటే ఎక్కువ గల్ఫ్ కంట్రీస్ని టార్గెట్ చేస్తున్నారు. స్ట్రాటజీగా గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తే గల్ఫ్ దేశాలు ఆటోమేటిక్గా అమెరికా మీద ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొస్తాయి అనేది. ఇప్పుడు అమెరికాకి ఏంటంటే పక్క దేశం కాదు ఇరాన్, కాబట్టి గల్ఫ్ దేశాల్లో స్థావరాలు పెట్టుకునే యుద్ధం చేయాలి. గల్ఫ్ దేశాలు ఎంతవరకు సహకరిస్తాయి? వాళ్ళ దేశాలు నాశనం అవుతున్నప్పుడు సహకరించవు కదా. కాబట్టి గల్ఫ్ దేశాలు సహకరించకుండా ఉండాలంటే గల్ఫ్ దేశాలకి దెబ్బ చూపించాలనేది ఇరాన్ ప్రయత్నం. దెబ్బ చూపించింది, మామూలు దెబ్బ చూపిలా ఇరాన్, గట్టిగా దెబ్బ చూపించింది. సరే, ఇరాన్ కూడా చాలా పెద్ద ఎత్తున నష్టపోయింది. వాళ్ళ రాజధాని టెహరాన్ నగరం ధ్వంసం అయిపోయింది. అక్కడ చాలామంది ప్రజలు చనిపోయారు. అన్నిట్లో బాధ ఏంటంటే ఒక 200 మంది స్కూల్ పిల్లలు చనిపోయారు. ఇదన్నీ కూడా ఇరాన్లో చాలా కోపాన్ని పెంచాయి. పైగా లేటెస్ట్గా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అణ్వాయుధ కేంద్రం మీదకి ఇరాన్ క్షిపణులు వదిలింది. ఇజ్రాయెల్ మీదకి క్షిపణులు వదలటం అంటే చిన్న విషయం కాదండి. ఇరాన్ స్టాండర్డ్ టెక్నికల్ నగరం, వాళ్ళ ఎయిర్ బేస్ చాలా పకడ్బందీగా ఉంటుంది, కానీ వాళ్ళ ఎయిర్ బేస్ ఏది కూడా ఇరాన్ క్షిపణులను ఆపలేకపోయింది. సో ఇరాన్ శక్తి ఏందో, ఇరాన్ సామర్థ్యం ఏంటో తెలిసిపోయింది. పైగా అమెరికాకి ఇజ్రాయెల్కి ఉన్న అనుమానం ఏంటంటే ఇరాన్కి రష్యా చైనా సహకరిస్తున్నాయి. వాళ్ళ సహకారం ఉన్నంతకాలం ఇరాన్ని పులిపెజిరిగా కొట్టడం సాధ్యం కాకపోవచ్చేమో. ఎక్కడా లొంగట్లేదు, ఎక్కడా బెదరట్లేదు, ఎక్కడా మాట వినటం లేదు. పైగా 48 గంటల్లో నీ దేశంలో దాడులు చేస్తానంటే, నువ్వు దాడి చేస్తే హార్మోజ్ జలసంధిని పులిపెజిరిగా క్లోజ్ చేస్తానని రివర్స్ వార్నింగ్ ఇస్తుంది ఇరాన్. సో ఒక రాజీ పట్టడం తప్ప ఇక అవకాశం లేదు అని చెప్పేసి మొత్తానికి డిసైడ్ అయిపోయినట్టున్నారు. కానీ ఎంత అవునన్నా కాదన్నా నష్టం ఎక్కువ ఇరాన్కి జరిగింది, పై చేయి కూడా ఇరాన్దే అయింది. నష్టం జరిగిన దేశాందే పై చేయి అయింది. నష్టపోయినా ఇబ్బంది పడ్డా వాళ్ళ దేశంలో ఫస్ట్ లీడర్షిప్ మొత్తాన్ని క్లోజ్ చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు తెగించి పోరాటం అనేటువంటిది వాళ్ళకి పై చేయి సాధించడానికి కారణమైంది. దాదాపు వాళ్ళ ఒక స్థాయి లీడర్షిప్ అంతా చనిపోయారు. ఒక స్థాయి లీడర్స్ అందరినీ చంపేశారు. ఆర్మీ చీఫ్ని చంపేశారు, సుప్రీం కమిటీని మొదటే చంపేశారు, వాళ్ళ దేశాన్ని పాలిస్తున్నటువంటి మంత్రివర్గంలో చాలామందిని చంపేశారు. సో చాలా కీలకమైన అధికారులని, కీలకమైన నాయకుల్ని చంపేశారు. అయినా సరే ఏమాత్రం వెనక తగ్గలేదు. వాళ్ళ నగరాన్ని, రాజధాని నగరాన్ని ధ్వంసం చేసి పడేశారు. అయినా సరే ఇరాన్ తగ్గకుండా నిలబడి పట్టుదలగా పోరాడి తనకంటూ ఒక మార్కు వేసుకొని పై చేయి సాధించగలిగింది. రేపొద్దున అమెరికా ఏ దేశాన్ని భయపెట్టాలన్నా, ఏ దేశాన్ని బెదిరించాలన్నా కొంత ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు మాత్రం పడింది. ఇప్పటివరకు జరిగిన యుద్ధం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.